తమిళనాడులోని శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. శివకాశి సత్తూరు సమీపంలోని గోడౌన్లో పేలుడు సంభవించింది. ముగ్గురు చనిపోయారు, 7గురికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి మృతదేహాలు ఎగిరిపడినట్టుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో అగ్ని ప్రమాదం తాలూకు అప్డేట్ చూస్తున్నాం. తమిళనాడులోని శివకాశిలో జరిగింది భారీ పేలుడు. శివకాశి సత్తూరు సమీపంలోని గోడౌన్లో పేలుడు సంభవించింది. ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 8 మంది వరకు మృతదేహాలు ఉన్నాయనే అప్డేట్ కూడా అందుతోంది. క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 7గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడినట్టు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, ఎంతమంది చనిపోయారు? సో బ్రేకింగ్ అప్డేట్లో మృతుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ముగ్గురే చనిపోయారనే వార్త అందుతోంది. మీ దగ్గర క్లారిటీ ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్ చెప్పండి. అది తమిళనాడు రాష్ట్రంలో యొక్క శివకాశిలో ఉన్నటువంటి యొక్క బాణసంచా గోడౌన్ లో జరిగినటువంటి యొక్క ఘోర ప్రమాదంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మందికి పైగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సత్తూరు సమీపంలో చిన్నకమన్ పట్టి వద్ద ఉన్నటువంటి యొక్క గోడౌన్ లో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి అక్కడ గోడౌన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మృతదేహాలన్నీ కూడా యొక్క చెల్లా చెదురుగా పడిపోయింది. ఈ యొక్క పేలుడు దాటికి ఒక్కసారిగా వారంతా కూడా భయానక వాతావరణంలో పరుగులు తీసినప్పటికీ యొక్క తీవ్ర గాయాలతో కొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రత్యేకించి యొక్క పేలుడు దాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు ఇప్పటి వరకు సమాచారం ఉంది. ఈ యొక్క సత్తూరు సమీపంలో ఉన్నటువంటి యొక్క చిన్నకమన్ పట్టి కమల కుమార్ అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి గోడౌన్ గా చెప్తున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానికులు సంఘటన ప్రాంతంలో హుటాహుటిన ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో ఒక 16 మందిని ఇప్పటికీ ఆసుపత్రికి తరలించి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తరచూ శివకాశిలో ఏదైతే యొక్క ప్రపంచవ్యాప్తంగా యొక్క బాణసంచా తయారీ వస్తువులన్నీ కూడా ఈ ప్రాంతంలో తయారవుతాయి. దేశవ్యాప్తంగా ఎగుమతులతో పాటు విదేశాలకు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎగుమతులు అవుతూ ఉంటాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ తరచుగా ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో తమిళనాడు ప్రభుత్వం మరింత నిబంధనలు కఠినం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ విషయంలో నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హరి ఓకే మూర్తి.